యేసుక్రీస్తుని నమ్మి వెంబడించిన వాళ్ళందరికీ పూలబాట కాదు, మొదట ముళ్ళబాట. ఒక వ్యక్తిని మార్చాలంటే ఫస్ట్ శిక్షణలో నుండి తీసుకెళ్ళాలి. మీరు ప్రొఫెషనల్ కీబోర్డ్ ప్లేయర్ అవ్వాలన్నా, ప్రొఫెషనల్గా రన్నర్ అవ్వాలన్నా, ఎందులో ప్రొఫెషనల్ అవ్వాలన్నా కూడా ఒక శిక్షణ లేకుండా, కష్టం లేకుండా సంతోషం దొరకదు. కన్నీరు లేకుండా సంతోషం లేదు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, యేసుక్రీస్తుని వెంబడించిన తర్వాత మనలో మార్పు, మన మనస్సాక్షి, మన హృదయము, మనసు ఇవన్నీ కూడా నూతనపరచబడాలంటే కొన్ని శ్రమలు గుండా వెళ్ళాలి. ఇజ్రాయేలీలకి 40 సంవత్సరాలు పట్టింది వారి మనస్సు మార్చడానికి. వాళ్ళు మనసు మార్చడానికి దేవుడు 40 సంవత్సరాలు నడిపించాడు. లేకపోతే వితిన్ 3-4 డేస్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మన మనస్సు మారడానికే మనకు శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల్లో మనం పడిపోకుండా ధైర్యంగా ప్రతి వాటిని ఎదిరించగలిగితే ఆశీర్వదించబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. పౌలు అంటున్నాడు, మనకి కలిగబోయే మహిమ, మరణాన్ని కూడా ఎదిరించే మహిమ, రోగములను స్వస్థపరిచే మహిమ, ఆయనను చూసే మహిమ, మనలో కలగబోయే మహిమ. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు యేసుక్రీస్తుని గురిగా పెట్టుకుని నడిచేవారు జీవితాలు మహిమ చేత నింపబడతాయి. ఆ మహిమ మనము చూడాలంటే, ఆ మహిమను అనుభవించాలంటే, ఇప్పుడు మనం ఏదైతే శ్రమలు పొందుతున్నామో, ఉపవాసం ఉండడానికి శ్రమ, తిండి మరి కొన్ని కట్టుకోవడానికి శ్రమ, ప్రార్థన చేయడానికి శ్రమ, ఈ శ్రమలన్నీ కూడా, లేక ఈ లోకంలో మనుషుల చేత శ్రమలు, ఆర్థిక శ్రమలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనకు కొన్ని శ్రమలు ఎదురవుతాయి. ఆ శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. అండ్ ఆ శ్రమలన్నిటినీ నువ్వు సహించి ముందుకెళ్ళగలిగితే, అది దాటిన తర్వాత గర్భవతి అయిన స్త్రీ పిల్లోడు 9 నెలలు మోసిన తర్వాత ఒక పిల్లోడు కుమార్తె పుట్టంగానే ఒక్క క్షణంలో ఆ బాధను ఎలా మర్చిపోతుందో, ఆ భారమును ఎంత ఈజీగా, ఎంత సులువుగా మర్చిపోతుందో, మన పరిస్థితి కూడా అలానే మార్చబడుతుంది. యేసుక్రీస్తుని నమ్మి శ్రమలు పడుతున్నామని భయపడకు, బాధపడకు. ఆ శ్రమలన్నీ నీ మంచికే. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి. కాబట్టి శ్రమల్లో ధైర్యం ఉండి ఆయన చేయి పట్టుకుని వెంబడించు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. గాఢాంధకారపు లోయల్లో కూడా నిన్ను విడిచిపెట్టడు. దేవుడు మన కాపరిగా ఉండి పచ్చిక బయలుల్లో మనల్ని నడిపించుడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.